మరి నర్సే తాత కనుక ఏ రకంగా తగ్గేదేలే అని ఊరూరా తిరుగుతుండో ఇప్పుడు కేసీరామయ్య బిడ్డ కవితమ్మ కూడా తగ్గేదేలే నీ దండం పెట్టి బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇప్పుడు పట్టు పగాల మీద ఇక దండా చౌకాడ నీ దండం పెట్టి దీక్ష మొదలు పెట్టిందిలా. ఇక మరి అది చిన్న దీక్ష ఏం కాదు, 72 గంటల దీక్ష. ఇక మరి నా పక్క పొంటి అలా మామ ఉన్నాడు, మామ కవితమ్మ మామ కిషన్ రావు అంతేనా. మరి ఈసారి ఏమంటాడు, కోడలకు మద్దతు ఏ రకంగా తెలుపుతుండు, రేపు ఇంకా ఏం చేయబోతారు, మరి 42% బీసీల రిజర్వేషన్ల కథ ఏంది, ఇక మరి దీక్షల ఇప్పుడు ఏం చేయబోతారు ఏంది ఏం కథ అనేది మరి అడుగుతా సారో శరార్థి. మరి ఎట సంగతి, మరి కోడల్ని ధర్నా చౌకాడ మొత్తం దీక్ష చేయబెడుతున్నావు, మరి ఇలా దీక్షల అసలు ఏం నడుస్తుంది ఏంది, మరి పోలీసు కోజాగలే మిట్ట చూస్తున్నాయి, మరి దీక్ష సాగనిస్తారా? ఈ రోజున తెలంగాణలో బీసీ రిజర్వేషన్ కొరకు తెలంగాణ జాగృతి తరఫున మరియు పూలే ఫ్రంట్ తరఫున మరియు ఇతర బీసీ సంఘాల తరఫున కవితమ్మ మరియు కొంతమంది బీసీ సంఘాల నాయకులు 72 గంటల దీక్షలో కూర్చోవడం జరిగింది, నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఈ దీక్ష, ఈ రిజర్వేషన్ అనేది చాలా న్యాయమైనది కాబట్టి, న్యాయమైన ఈ రిజర్వేషన్ ఇవ్వాలా, ఆ ఇవ్వటానికి ఈ పోరాటం నడుస్తుంది కాబట్టి దీనికి యావత్తు బీసీ సంఘాలు, బీసీ జనము, బీసీలే కాకుండా ఇతర మరి జాతి కులాలు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక బీసీల కొరకు బీసీలే పోట్లాడాలని లేదు, ఏ కులం వారైనా కానీ ఏ జాతి అయినా కానీ ఇంకొకరికి అన్యాయం జరుగుతున్నది అంటే ఎవరైనా కానీ దాని న్యాయం కొరకు పోరాడే హక్కు ఉంది. కొంతమంది మిడిమిడి జ్ఞానం ఉన్న నాయకులు మీరు బీసీ అయినా, కవితమ్మ బీసీ అయినా మరి అంటున్నారు. మరి ఈ రోజున మనం చూస్తున్నాం, మరి ఎంతో మంది దేవతలకు ఒక న్యాయమైన మంచి చెడు చూస్తుంటారు. వాళ్ళకు కులాలు లేవు, మతాలు లేవు, మరి న్యాయమైన మంచి వాళ్ళకు మంచి చేయాలన్న ఆలోచన ఉంటుంది. మరి వాళ్ళది ఏ కులం అనేది ముఖ్యం కాదు, ఏ జాతి అనేది ముఖ్యం కాదు. ఎవరికైతే అట్టడుగున ఉన్నవారికి కానీ మరి అధిక సంఖ్య ఉన్నవారి కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు పోరాటం చేయడం అనేది చాలా సమంజసము, చాలా న్యాయమైన పద్ధతి. అటువంటి పోరాట పంథాలను ఎన్నుకోవడం కూడా చాలా గొప్ప విషయం. మరి ఇప్పుడు బీసీ సంఘాలలో కవితమ్మకు మద్దతు వస్తుర్రా బీసీ సంఘాలలో? ఎందుకంటే కొంతమంది సంచిలో ఉండరు, కొంతమంది బుట్టలో ఉండరు అనేది మరి వాళ్ళ కాలకే సక్కిలేదు బీసీలలో కూడా అనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తుంది. మరి ఇప్పుడు కవితమ్మకు మరి బీసీ సంఘాలలో కొంతమంది ఏమైనా మద్దతు ఇస్తుర్రా? అవుతుందేనా? బీసీ సంఘాలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమము మొదలైనప్పుడు, ఈ తెలంగాణ ఉద్యమం 67లో మొదలైంది, 2014లో తెలంగాణ వచ్చింది. అంటే 33, 14, 47 సంవత్సరాలు పట్టింది. చాలా మంది జయశంకర్ వారు అటువంటి వాళ్ళు ఈరోజు అమరులైన కాబట్టి అటువంటి వారు పూనుకున్నారు. వారి శిష్యరికములో మరి కేసీఆర్ గారు తన డిప్యూటీ స్పీకర్కు రాజీనామా చేసిండ్రు. ఆ రోజు ఒక్కరే బయలుదేరిండ్రు. మరి ఒక్కరే బయలుదేరి 2001 నుంచి 2014 వరకు 13 సంవత్సరాలు పట్టింది. ఒక్కరు పోయి 10 అయినరు, 10 పోయి 100 అయినరు, 100 పోయి 1000 అయినరు, 1,00,000 అయినరు. తర్వాత యావత్ ప్రజానికము 3 కోట్ల తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేశారు. ఈ ఉద్యమానికి కూడా ఈ ఏదైతే బీసీ ఉద్యమం ఉందో ఈ రోజున కొంతమందే రావచ్చు, రేపు యావత్ బీసీ సంఘాలే కాదు, బీసీ స్త్రీలు, పురుషులు, పిల్లలు, ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళే కాకుండా ఏ కులమైన ఈ న్యాయమైన రిజర్వేషన్ కాబట్టి దీనికి కూడా అందరి మద్దతు ఉంటుంది. ఫార్వర్డ్ అని కాదు, అందరి మద్దతు ఉంటుంది. న్యాయమైన హక్కులకు పోరాడడం ఈ బీసీ ఉద్యమం. మనం అనుకుంటున్నాం బీసీ అంటే 120 సుమారు కులాలున్నాయి. దాంట్లో
ఎంతో మంది వృత్తి పని వారు ఉన్నారు, అందరికీ న్యాయం జరగాలి. కాబట్టి వాళ్ళ జనాభా ఉన్నది కాబట్టి జనాభా ప్రతిపాదిక మీద అదే లెక్క ప్రకారం రిజర్వేషన్ కొరకు పోరాటం. కాబట్టి దీనికి నేను వారికి కవితమ్మకు మామయ్య అని కాదు, ఎందుకంటే తెలంగాణలో మేము కూడా తెలంగాణ ఉద్యమంలో స్టూడెంట్ లెవెల్ కూడా పోరాడినాం. అప్పుడు మరి ఈ రోజున కూడా న్యాయమైన పోరాటం కాబట్టి తప్పకుండా అందరి సపోర్ట్ ఉంటుంది. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే కవితమ్మ వాళ్ళ అయ్యా రాజ్యం వెళ్తేప్పుడు మరి బీసీల గురించి ఎందుకు కొట్లాడలేదు, మరి ఇప్పుడే బీసీల రాగం ఎందుకు ఎత్తుతుంది అనేది కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ కోళ్ళాగలు అంటున్నాయి, ఈ బీజేపీ కోళ్ళాగలు అంటున్నాయి, సోషల్ మీడియా కోళ్ళాగలు కూడా అక్కడెక్కడెక్కడెక్కడ వినపడుతుంది. మరి ఏం చెప్తావు వాళ్ళకు? ఇప్పుడు కవితమ్మ గారు జాగృతి స్థాపించి నేటికి 19 సంవత్సరాలైంది. మరి 2004లో అమెరికాలో ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగస్తులై ఉండి నెలకు లక్షల రూపాయల జీతభత్యాలు ఉన్నా కానీ తెలంగాణ పోరాటం తండ్రి అని కాదు, తండ్రి చేస్తున్న పోరాటం తెలంగాణ ప్రజలకు న్యాయమైన పోరాటం కాబట్టి మరి 2004లో తెలంగాణకు వచ్చి ఉద్యమం చేపట్టడం జరిగింది. తర్వాత మరి ఒక పక్కన పార్టీ పరంగా, రెండవ పక్కన ఒక సంస్థ తరఫున జాగృతి సంస్థని ఏర్పాటు చేసి ఏదైతే తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ, ఆ బతుకమ్మ పండుగ ప్రతి ఆడపడుచు పుట్టింటికి పోయి మరి బతుకమ్మలు ఆడతారు. రాను 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 ఉమ్మడి రాష్ట్రంలో అది బతుకమ్మ ఆడడమే ఒక ఇకారమన్న ఉద్దేశంతో పోతే తన హైలీ క్వాలిఫైడ్ అయి ఉండి ఎన్ఆర్ఐ ఉండి బతుకమ్మని ఎత్తుకొని ఊరూరా తిరిగి మన సాంప్రదాయం మన బతుకమ్మ, ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో బాలగంగాధర్ తిలక్ గారు ఏం చేశారు, స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైతే సంఘటితం కాకుండా మరి ప్రయత్నం చేశారు. మరి ఏదైతే వినాయక చవితి అనేది ఒకటి పెట్టుకొని ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వినాయక చవితి అనే పండుగ ఏర్పాటు చేసుకొని ఆ సందర్భంలో గుమిగూడి మనకు స్వాతంత్రం కావాలని పోరాటం చేసిండు. అదే మాదిరిగా బతుకమ్మ అనే సాంప్రదాయం ప్రకారము ఊరు వాడవాడ తిరిగి దాంట్లో ముఖ్యంగా స్త్రీలను ఇన్వాల్వ్ చేసి తెలంగాణ సాధన అనేది తేవడం జరిగింది. మరి ఈరోజు పార్టీలు వేరు, ఒక సంస్థ యొక్క ఆశయాలు వేరు, ఆ ఆశయాల కొరకు పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా బీసీ రిజర్వేషన్ చెయ్యాలి. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇస్తామంటున్నారు, కానీ ఇస్తామని దోబూచులు ఆడుతున్నారు, ఇంకా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా తొందరగా ఈ ప్రజల యొక్క బీసీ ఉద్యమానికి చేయుతనిచ్చి బీసీ రిజర్వేషన్ చేయాలని సారు. ఇక మరి ఆగతాలకు ఏంటంటే ఇప్పుడు కవితమ్మ బీసీల కోసం పోరాడుతుంది, తనలాడుతుంది బాగానే అనేది ఇప్పుడు అనుకోస్తున్నారు. కానీ మరి ఇప్పుడు అసలు బీసీలకు కవితమ్మకు అసలు ఏం సంబంధం ఏంది అనేది కూడా పక్క కొన్ని కోళ్ళాగలు మరుగుతున్నాయి. ఇక ఇంట్లో అదే ఆలోళ్ళు ఇళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళాగలు కూడా సూర్యాపేట కోళ్ళాగ తీసుకుందాం. ఆ సూర్యాపేట కోళ్ళాగ కూడా కవితమ్మతోని ఊరుగా ఆడది పీరు లేవదు అన్నట్టుగా అసలు కవితమ్మ గురించి మాట్లాడే వేస్ట్ అన్నట్టుగా మరి ఆ కోళ్ళాగ మాట్లాడుతుంది. మరి ఇంట్లో మరి ఇటు బాగా సపోర్ట్ చేస్తలేడు, ఇటు అన్నా సపోర్ట్ చేస్తలేడు. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నట్టు, ఎందుకంటే ఇది జనాలకు తెలుస్తలేదు. జనాలు అరే ఏదో అవుతుందిరా అనేది నా సొంతలకు ఏమరక. మరి వాళ్ళకి ఏం చెప్తావు, జనాలకు ఏం చెప్తావు? మరి అన్న దూరం అయింది, బాగా దూరం అయింది. మంది కవితమ్మని తిడుతుంటే ఈయనకు శరం ఎందుకు వస్తలేదు అనేది కూడా వస్తుంది సార్. మరి ఏం చెప్తావు వాళ్ళకు? ఉద్యమం అనేది ఆలోచన రావాలా, ఇవాళ కాకపోతే రేపు ఈ బీసీ ఉద్యమానికి అందరూ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ముందు చూపు ఉంటుంది, కొంతమంది ఆలస్యంగా ఆలోచన రావచ్చు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా జనాభా ప్రతిపాదిక మీద న్యాయంగా వాళ్లకు సముచిత సంఖ్య ఉన్నది కాబట్టి ఆ సంఖ్య ప్రకారమే వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలన్న మరి ఉద్దేశం ఉన్నది. కాబట్టి ఒక మంచి
మరి ఉద్యమం కాబట్టి అందరూ రేపు ఈ రోజు కాకుండా రేపైనా అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఇన్నారు నీ దండమేది నీళ్ళ మీద దెబ్బ కొడితే నీళ్ళే ఇక మరి అంటే చూడు తర్వాత మళ్ళా ఒకటే అయితే ఇప్పుడు తాడుకు వచ్చేది తగులుకు వచ్చేది గుంజకెందుకమ్మా గుంజునాట అన్నట్టుగా మేము పంచాయతీ పెట్టుకుంటే ఇంటింటికి మంచిపోయేనా మరి మీకెందుకు నొప్పి లేస్తుంది అన్నట్టుగా పెద్ద మనిషి కథ. అబ్బో ఇక మొత్తానికి కేసీఆర్ ఇయ్యకుడు ఈ రకంగా మన నేను ఆంబాయం ఈ బీసీల కోసం ఏం చేయలేదు, కనీసం బీసీ శాఖ కూడా ఏర్పాటు చేయాలని ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది అన్న శివశంకర్ అన్న. చాలా మంచి మెసేజ్ ఇచ్చారన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏడికెళ్ళి వచ్చినావు? అదే విధంగా ఈ నిరాహార దీక్షకు తండోపతండాలుగా రంగారెడ్డి జిల్లా విద్యార్థులు నవీన్ గౌడ ఆధ్వర్యంలో భరత్ ఇలా మరి కవితమ్మ ఏం మీటింగ్ పెట్టింది? కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ అదే విధంగా వివిధ యూనివర్సిటీలు ఈ స్వాగతం విన్నారా? మరి ఇలా ఏం మీటింగ్ అన్నట్టు ఇలా కవితమ్మది కవితమ్మ మీటింగ్ అంటే ఏం మీటింగ్ ఓడరా? నిరాహార దీక్ష మీటింగ్ పేరు కూడా వచ్చినాయి సౌతులు. ఏంది మరి ఇలా కథ ఇలా ఏందన్నట్టు ఇలా ఏమి నడుస్తుంది ఇలా? మా కోసం పోరాడుతుంది కదా, డబ్బులు ఇస్తదంట తిన్నా అదే పథకాలు ఉన్నాయి కదా, అర్థం కాక కొద్దిగా ఏటో మాట్లాడితే ఇది చేయకు. పథకాలు బీసీలకి పథకాలు వాటి కోసం పోరాడాలి అంటే వచ్చినాం. ఏరా పిరా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. పట్టణమేనా? మరి ఎట్టు సంవత్సరం ఎట్టుంది? అట్లే ఉండదు, ఎట్లా అంటే మనం అనుకోనిది అట్లే ఉంటది. ఎట్లయినా ఇప్పుడు కవితమ్మ తోక పట్టుకొని తిరుగుతున్నావు, ఏం సాధిస్తావు? కవితతో పట్టుకొని తిరుగుతున్నాం అంటే కవిత ఎట్లా చెప్తే అట్లా ఇందామని తిరుగుతున్నాం. ఏం చేయాలి కాదు ఇలా ఏందన్నట్టు ఇలా ఏం మీటింగ్ అన్నట్టు తెలియదు మాకు. ఈ సమితికి తెలియకనే వచ్చిందా బుర్ర బుర్రా చెప్పేసా ఇట్లా చేస్తుంది పిల్ల. ఏడికెళ్ళి వచ్చినావు? అమ్మా ఏదో ఉందే, ఏదో నడుస్తుంది కథ. రేవంత్ రెడ్డి వస్తే ఏం పనులు లేవు. కవితమ్మ కొట్లాట్ల న్యాయం ఉందటవా? ఉంది, న్యాయం అవుతుంది, పక్క కావాలి, న్యాయం కావాలి. ఏం పని మీద వచ్చినావు? రిజర్వేషన్ ఇస్తారట కదనే, రిజర్వేషన్లు బీసీలకు అందుకొరకు వచ్చినాం. ఏం లేదు, ఆ 4,000 ఇస్తారని పింఛన్ 4,000 లేదు, ముసలి వస్తున్నారు, ఏం లేదు, ఎక్కడ చెప్పు అక్కడనే. పట్టమేరా ఏం తినడం మరి ఇయ్యాలా? మరి కవితమ్మ మొండిపాటే పట్టిందా నడవంగా ఎత్తేస్తుందా? ఏం లేదు, మంచి చేస్తారు. మద్దతు ఇస్తారా మీరు? ఇస్తాం. పని మీద వచ్చా వీరికి? మీటింగ్ అట ఏం మీటింగ్? నాకు తెలియదు. మీటింగ్ జరగకుండానే వచ్చినావా? చెప్పలే దగ్గరకు వస్తే ఆడికి ఎంత వాళ్ళకి వచ్చిర్రు. కథ ఏం చెప్తావు నీకు వచ్చిన అంటే మరి ఇప్పుడు దేనికోసం కొట్లాడుతుంది? బీసీ బిల్లు గురించి కొట్లాడుతుంది, గొడవ పడుతుంది అందరితోని. మా పార్టీ అపోజిట్ ఉంది కాబట్టి మా పార్టీ గురించి మనం మాట్లాడుకుంటాం అన్నారు. మరి ఆయన కొట్లాడలేదట కదా అయ్యే పెత్తాన ఉన్నప్పుడు? ఆయన కొట్లాడే వచ్చింది కదా, ఇప్పుడు ఈమె కొట్లాడే వస్తారు. ఇప్పుడు ఆయన కూడా కొట్లాడే కదా వచ్చింది. కాదు బీసీల గురించి కవితమ్మ వాళ్ళ అయ్యా రాజ్యం వెళ్తాడు కొట్లాడలేదటగా, ఇప్పుడు కొట్లాడుతుందట. కొట్లాడండి అప్పుడు కూడా కేసీఆర్ అప్పుడు కొట్లాడే, ఇప్పుడు బిడ్డ కూతురు కొట్లాడుతుంది, మనవరాలు గట్టిగానే ఉంది, బిడ్డ కొట్లాడుతుంది ఇప్పుడు. మరి అలా వచ్చేవాళ్ళకేనా బువ్వ బుగ్గి ఉందా? ఉత్తదేనా? ఉత్తదే ఉండ పెడుతున్నట్టున్నారు ముంగట, కానీ చూస్తలేము, ఇంకా ముంగట పోతే తెలుస్తుంది పెడుతుంది. అట్లా ఇప్పుడు బువ్వ తినకుండా చేస్తుర్రా తిని చేస్తుర్రా? తినకుండానే చేస్తున్నాం. దీక్ష తిని చేయొద్దు. అమ్మో గట్టిదే మా మన ఏమైనా నువ్వేడికెళ్ళి వచ్చినావు? కోన్యాగా మరి ఎక్కడికి వెళ్ళి వచ్చి ఎట సంగతి మరి? తగర్ని పట్టుకొని వచ్చింది కోన్యాగా ధర్నా చౌక్ కాడికి. మరి ఏంది పిల్ల గొర్రెపూడని తీసుకొని వచ్చినావు, ఇక్కడ కథ ఏం నడిపిస్తున్నావు, ఎట సంగతి? కవితక్క గారు బీసీల కోసం, బీసీలకు 42% విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా అవకాశాలు రావాలని కవితక్క గారు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాబట్టి కామారెడ్డి జిల్లా నుంచి వివిధ కుల సంఘాలు, మా కుల వృత్తులతో సహా
ఇక్కడికి వచ్చి అక్కగారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అట్లా మరి కాదు పిల్లగా మరి కవితమ్మ మరి అప్పుడు ఏం కొట్లాడలేదు వాళ్ళు అయ్యే పెత్తాన ఉన్నప్పుడు బీసీల గురించి, మరి ఇప్పుడు బీసీల రాగం ఎత్తుకుంది అంటున్నాయి కోజాగలు. ఏం చెప్తా వాళ్ళకు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దానివల్ల బీసీ బిడ్డలకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి బీసీలకు 42% రాజకీయంగా అవకాశాలు కావాలి. సమాజంలో ఏ వర్గంకి అన్యాయం ఎప్పుడు జరిగితే అప్పుడు కవితక్క గారు ముందుంటారు. మరి కవితమ్మ ఈ బీసీల ఉద్యమాన్ని ముంగడు తీసుకుపోతుందా, నడవంగా కారెత్తేస్తుందా? కవితక్క గారు ఏ ఉద్యమం పట్టుబట్టినా పట్టుబట్టి విజయం సాధించే వరకు వదలదనే ఉద్దేశంతో ఇవాళ కవితక్క గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. చూసావా కోయిలా గడ్డి పట్టు మీద ఉంది. మరి ఏంది ఓడా తీసుకొని వచ్చినప్పుడు చేపలు తీసుకొని వచ్చినప్పుడు ఏమన్నా చేపలు తీసుకొని వచ్చాము, చేపలు పడతాము మేము. మరి చేపలు తీసుకొని వచ్చారు ఎందుకు మా కుల కుర్తి మా కుల వృత్తి చేపలు పడతాం. కుల వృత్తి ఇప్పుడు చేపలు తీసుకొని వచ్చినా కానీ ఇంతకు కూడా ఏం జరుగుతుందో ఎరికేనా? ఇంతకు ముందా ఇక్కడ ఏం జరుగుతుందో ఎరికేనా అంటున్నా? మీటింగ్ జరుగుతున్నది. అదే ఏం మీటింగ్ పియా? ఏం మీటింగ్ అంటే ప్రజల మీటింగ్ బీసీల గురించి. మరి ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా బీసీల చుట్టే తిరుగుతుంది. ఇక ఇంట్లో ఇప్పుడు కవితమ్మ కూడా ఒక భాగం అయింది. మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుందా, నడవంతైనా కాడెత్తేస్తుందా? ఎందుకంటే ఆమెకు ఇంట్లో దాపు లేదు. మరి అందుకనే మరి ఏం జరగబోతుంది రేపు రేపు? ఖచ్చితంగా ఆమె మా బీసీ ఎంబడి మా ఇంటనే ఉంటది. ఆమె కంపల్సరీ అట్లా మధ్యలో ఇష్టపెట్టుడు ఏమి ఉండదు. కంపల్సరీ మా ఎంబడే ఉంటది, బీసీలో ఎంబడే ఉంటది ఆమె. అంతలో చిరంజీవి పార్టీ పెట్టి కాడెత్తేసిందట. మరి రేపు రేపు కవితమ్మ కూడా పార్టీ పెట్టబోతుంది అనేది కుసకుస బయటకు వస్తుంది. కానీ మరి నిలబెడతాదా లేకపోతే మళ్ళీ నడవంతైనా కుసుకో ఎత్తేస్తుందా అనేది జర్ర అనుమానం ఉందట. మరి కోజాలు అనుకుంటున్నాయి ఆమె అట్లాంటివి ఉండదు. ఎప్పుడైనా మా బీసీ వెనుక ఆమెనే ఉంటది, కంపల్సరీ ఆమె మా ఎంబడే ఉంటది. అంతే. కంపల్సరీ బీసీ పక్షాన ఎజెండా పెట్టుకొని నడుస్తుంది. ఆమె ఏదైతే గోల్ పెట్టుకుందో అది సక్సెస్ఫుల్ అయ్యేదాకా వదిలిపెట్టే క్యారెట్ ఆమె మంచి కాదు. ఒక్కసారి జెండా పట్టిందా కంపల్సరీ నెగ్గేదాకా కాదు. బీసీలకు కూడా రాజ్యాధికారం వస్తుంది, అది అక్క వల్లనే వస్తుంది. అది మేమందరం అక్క ఇంటే ఉంటాం, అక్కతోనే ఉంటాం, అక్క కూడా మా ఇంటనే ఉంటుంది. తాత మరి వెనకడికి వాళ్ళు అయ్యే పెత్తనములేమో బీసీల గురించి కొట్టలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు బీసీల గురించి ఇయ్యాల ప్రేమ పుట్టిందా అనేది కూడా అంటుర్రు. మరి వాళ్ళకి ఏం చెప్తావు? గతంలో కేసీఆర్ సార్ బీసీలకి బీదర్ పక్షాన ఉన్నప్పుడు ఎంతమంది మినిస్టర్లు లేరు, బీసీలు ఎంతమందికి జాగలు ఇచ్చారు, పైసలు ఇచ్చారు, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచేలాగా ఎంతమంది చేసారు. ప్రతి కులానికి ఆయన ఆదుకున్నాడు. 3 కోట్లు 3 ఎకరాలు 5 కోట్లు 5 ఎకరాలు ఇట్లా ఇచ్చుకుంటా పోయారు. ఇంతమంది ఉన్నప్పుడు బీసీలు ఎక్కడ న్యాయం ఆయన వల్లనే న్యాయం జరిగింది. అట్లనే ఎజెండా కూడా అక్కతోనే అవుతుంది. మన బీసీలో కూడా 42 రిజర్వేషన్ ప్రకారం అక్కనే సాధిస్తుంది. అక్క ద్వారానే ఇవన్నీ వస్తుంది. అక్కనే రాబోయే ఎలక్షన్ లో కూడా అక్క చాలా కీలకమైన రోల్ ఆమెకు అక్కది ఉంటుందని మేము భావిస్తున్నాం. మరి ఎట్లా అన్నట్టు మరి మరి కవితమ్మకు ఏ రకంగా మద్దతు ఇస్తున్నావు? రాబోయే రోజుల్లో బీసీల ఉద్యమం మరి కవితమ్మ ఉధృతం చేస్తుందా? ఈ బీసీల బిల్లు కథ ఏంది? నీ పంచాయతీ పాడైపోను కొరకు కింద పడే నా మీద పడేవు, నువ్వు వర్ధపరిచిగా నా మీద పడేవు. ఇక మరి కవితమ్మకు మద్దతుగా మరి ఇక మా మనవరాళ్ళు మా అక్కజెల్లెళ్ళు రామసక్కదనంగా గాజుల గంప వేసుకొని గలగల అని అడుగు పెట్టిరు ధర్నా చౌకుల. ఇక మరి ఏం చెప్పబోతారు, ఏంది ఏం కథ, ఏం పని మీద వస్తారు? అద్దాలు బొట్టు సీసాలు అమ్ముతందుకు వచ్చినాం ఈడికి కవితక్క దగ్గరికి. కవితక్క మద్దతుకు వచ్చినావా బేరానికి వచ్చినావా? మద్దతుకు వచ్చినా. నువ్వేం పని మీద వచ్చినావా? కవితక్క దగ్గరికి మద్దతుకు వచ్చినాము. మరి ఏం నడుస్తున్నట్టు కవిత మరి
కవితమ్మది మీటింగ్ నడుస్తుంది. అదే ఏం మీటింగ్ ఓడినా బీసీలది. మా కులం గుర్తింపు కావాలి, మాకు పూసలలో గుర్తింపు కావాలని వచ్చినాం మేము. మా మనవరాలు అమ్మని దండం పెడితే పేరు కూడా వచ్చింది. గుర్తింపు కావాలి, కవితతో కొట్లాడటానికి వచ్చినాం మేము. కవితమ్మతో కొట్లాడతావా? మాకు గుర్తింపు కావాలని ఆయనతో అడుగుతానికి వచ్చినాం మేము. సంధ్య సంకల పిల్ల నువ్వు ఏంది గందరగో నేను చేసే బాధ ఇది, మేము అమ్మేదే ఇది కదా. సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థము. సృష్టి చక్రంలో వృత్తి ధర్మాన్ని పాటించని బతుకు వ్యర్థమని ఆనాడు భగవద్గీతలో పరమాత్ముడు శ్రీకృష్ణుడు అన్నాడు. ఇక ఆ రకంగా మరి ఎక్కడ మా వృత్తి ఏమైపోతుంది, కుల వృత్తిలో భాగవతం ఏందో తెర మీద తీసుకొచ్చారు కుల సంఘాలలో. ఇక ఈ రకంగా మరి గాజుల వృత్తులు ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటారు. మా అక్క తినవాగుతుందేనా? కవితకం చూసిపోయి తిందామని కవితకు కలిసి మనం చూడగానే మరి ఆకలి చల్లారిందా? మా కష్టం చెప్పుకోవాలి కదా కవితకు. మరి మాది కూడా పెద్ద కులం కావాలి కదా. ఎప్పుడు ఇట్లే కింద పడేసి ఎట్లా మేము ఎట్లా బతకాలి? మాకు కూడా రిజర్వేషన్ రావాలి కదా. ఏం కదా నా సమితి. మా పిల్లలకన్నా పెద్దోళ్ళు కావాలి కదా, వాళ్ళకన్నా కావాలి కదా. మరి ఏం పని వచ్చినా ఏమైతుంది భాగవతం? కవితకు మద్దతు ఇస్తానికి వచ్చినాము. మాకు ప్రభుత్వము మా కులాలని గుర్తించాలని చూడాలని మా ప్రతి మీటింగ్ కు మా గంపలు ఎత్తుకొని ప్రతి సభ్యులము అందరం కలిసి ఊర్లో తెలుసుకొని అన్ని మీటింగ్లకు మేము వెళ్తున్నాము. చేస్తే ఊరులు రాబోయే రోజుల్లో ఓ అమ్మ ఇంటూ రావే కథ ఎట్ట ధర్నా చౌకడ ఏ ఊరు అక్క? ఏంది మరి బువ్వ తినవా? కండు లొట్టలు పోయినాయి, పాడైపోయిన ముఖం అంత అవసిపోయింది. ఏమైనా మీటింగ్ ఈ మీటింగ్ చల్లకుండా పానం ముక్కులకు వచ్చినా కవిత అని కలవరిస్తుంది. మరి ఏం చెప్పిందా ఇప్పుడు వైద్యురాడికి? కొట్లాడదాం అంటుందా? బుత్తదేనా మద్దతు ఇస్తావా? మరి మన కాడెత్తేస్తావా? ఇక మరి చెప్పే అసలు ఏంది మరి ఇప్పుడు కవితమ్మ ఏమి లేదు కానీ ఇక మరి ఆ లయ్య రాజ్యం వెళ్ళినప్పుడు కవితమ్మ ఎందుకో కనపడదాయే? బీసీలో మూట కట్టుకొని బీసీలో సంగలేసుకొని బీసీలో మోసగా తిరుగుతుంది గీయాలా అంటూనే కోయిలేగల తాత. మరి వాటికి ఏం చెప్తావు? అది అన్నటోళ్ళు మస్తు అంటారు. అప్పుడున్న వాళ్ళు ఏం చేసిండ్రు? అప్పుడున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా అప్పుడు అడగలేరు. ఎందుకు? ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో ప్రతిపక్షాలని అడగాలి కదా, అడుగుతూనే అన్నం పెడతారు కదా. ఈరోజు అడగనికే ఈరోజు బీసీ కాకుండా కూడా బీసీల కోసము, సంచార జాతుల్లో ఉన్న కోసము, ఎంబీసీల కోసము బయటికి వచ్చి కొట్లాడుతున్నప్పుడు మనమైతే మద్దతు ఇవ్వాలి కదా. మా మాటలు అయితే తినరాయి, ఒకరు పెద్దోళ్ళు చెప్తారు వింటారా? ఆమె ముందుకు వచ్చినప్పుడు ఆమె అంత కష్టపడి వస్తుంది. 72 గంటల్లో బతుకుతుందా చస్తుందా తెలియదు. బతుకుతా అది ముందలకు వచ్చి నా బతుకు బీసీల గురించి నేను కొడతా, నా ప్రాణం పోయినా బీసీల గురించి పోతాను నేను అని ముందుకు వచ్చింది. అంత మహాతల్లి చేసినప్పుడు మా కులాలైతే మద్దతు ఇవ్వాలి కదా. ఆమె ఏమన్నా వాళ్ళ పిల్లల్ని నిలబడతారా? రేపు వాళ్ళకి రిజర్వేషన్ కావాలన్నా వాళ్ళ పిల్లల గురించి అంటలేదు కదా, ఆమె గురించి అంటలే కదా, వాళ్ళ కుటుంబం గురించి అంటలే కదా. మా కోసం వచ్చింది, మా కోసం కొట్లాడుతున్నది, మా కోసం బీసీల గురించి కొట్లాడుతున్నాం పోవాలే కదా. ఇప్పుడు దేశ ప్రధాన మంత్రి బీసీ, ఎవరి గురించి చేస్తూ మాకు బీసీలకి ఏమని చేస్తుంటా? ఏమి లేదా. ఆయన ఏం చేస్తుంది? అది రెడ్డిలకి రాజులకి వాళ్ళకి చేస్తారు. ఇక్కడ రెడ్డిలు ఉన్నారు, ఒక ఆయన అంటాడు ఇప్పుడు దాకా నిన్నటి దాకా అంట లిల్లు పుట్టని అది అని. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? రెడ్డిలు మమ్మల్ని రానిచ్చారు ఎక్కడన్నా? ఎవరు రానియలే రెడ్డిలు. ఇప్పుడు మాకు బీసీలకు మాకు రిజర్వేషన్ వస్తే 42% రిజర్వేషన్, దాంట్లో సంచార జాతులకి మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పటిదాకా కూడా చట్టసభలో లేని కులాలు ఈ సంచార కులాలు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది. న్యాయం చేసే నాయకురాలు వచ్చింది, ఆమెకు అందు గురించి మద్దతు ఇస్తున్నాం మా పూతల సంఘం తరఫున. తాత ఇప్పుడు భువనగిరి కోయిలాగా ఏమంటుంది అంటే ఇరికేనా భువనగిరి కోయిలాగా చామరా మరి ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు మేము ఏనే ఇస్తుంటివి, వాళ్ళకు చెప్పి కామారెడ్డిలా. మళ్ళీ ఇప్పుడు కవిత మీద కొత్త రాగం ఏంది? బీసీల రాగము ఇంకో వేరే రాగం ఎత్తుకోమని అంటుంది ఆ కోయిలాగా. ఇప్పుడు మీ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా, చామల కిషోర్ ఎంపీ గారికి, ఆయన కేంద్రంలో ఒక ఎంపీగా ఉండి ఈ రోజు ఏదైతే ప్రజాపాలన ముందుకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు మరి ఇదే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి
మరి కాంగ్రెస్ బీజేపీ రెండు కేంద్ర రాష్ట్రాలు కదా, మరి బీసీల బిల్లు ఆమోదించవచ్చు కదా, ఎందుకు ఈ దొంగ వైఖరి చేస్తున్నారు? ఇలా అదే దొంగ వైఖరిని ఆడిటర్లు తీసుకొచ్చినందుకు కవితక్క గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇందిరాబాద్ దగ్గర బీసీల పక్షాన నిలబడ్డ వ్యక్తి మన జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారు. మరి ఇది న్యాయం కాదా? ఇది బీసీల పక్షాన నిలబడే తప్ప, బీసీల వాదన వాటా అడగడం తప్ప, ఇలా స్థానిక సంస్థలు సర్పంచ్ ఎంపీటీసీలు వార్డు సభ్యులు వారి బీసీలు కావడం తప్ప, ఆ బీసీలు పుట్టడం మా పాపమా? మరి బీసీలు పుట్టడం అనేది సభ్య సమాజాన్ని బీసీలు ఇలా వెలుగులోకి వచ్చారు. మీ మీడియా ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, చామల కిరణ్ రెడ్డికి బీసీల పక్షాన అవగాహన లేదు. ఆయన పూర్తిగా ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని మీదనే అవగాహన ఉన్నది. ఇలా బీసీలు ఇలా అప్పటి బీసీలు కాదు. తెలంగాణ ఉద్యమంలో ఇదే జాగృతి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినాం. అదే జాగృతి కింద ఇలా బీసీ రిజర్వేషన్ సంపాదించుకోవడం. కానీ ఎడల మరి బీసీలు మాత్రం మహా దండయాత్ర సిద్ధంగా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏమో తాత, ఇప్పుడు ఇంట్లో దాపు లేదు. ఆడ జగన్ సంసారం ఎట్టయిందో ఇప్పుడు ఇక్కడ కవితమ్మ సంసారం అయింది. అక్కడ చెల్లె దూరం అయినట్టు అన్న దూరం అయిండు. ఇక మరి రాంగపోంగా పొడుగు నుంచి పొడుగు దాకా ఈ ఉద్యమం నడిపిస్తుందా, మరి నడవంతానే కాడెత్తేస్తుందా అనేది కూడా గుసగుస కోళ్ళాకలు సోషల్ మీడియా కోళ్ళాకలు కూస్తున్నాయి తాత. మరి ఒకటి ఏంటంటే, ఇవాళ బీసీ ఉద్యమానికి ముందుకొచ్చిన వ్యక్తి కవితక్క. ఆనాడు కేసులకు భయపడలే, ఈనాడు కేసులకు భయపడదు. ఏనాడు కూడా ఉద్యమం బిడ్డ, బీసీ బిడ్డ కాకుండా ఇవాళ బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ కింద కేంద్రంలో నరేంద్ర మోడీ మెడల్ వంచి కూడా ఆనాడు ధర్నా చేసింది. అదే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర. మరి అవి గుర్తుకు రాలేదా? ఇవాళ ఒకటే బీసీల పక్షాన నిలబడేందుకు ఇవాళ కక్షబుద్ధి రాజకీయాలు చేసి ఇలా వ్యక్తిగత విమర్శలు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇలా ఫ్యామిలీ విషయంలో అవసరం లేదు. ఏది పొలిటికల్ గా బీసీల పక్షాన్ని నిలబడుతుంది. అవసరంగా మీరు మద్దతు ఇవ్వండి. దీక్ష మరి కవితమ్మ దీక్షకు మరి కోళ్ళాలని కూడా కట్టుకొని ఏ ఊరికి వెళ్ళి వచ్చే ఎట సంగతి? మరి ఈ కోళ్ళాగలు కూడా ఏం చెప్పబోతున్నాయి? ఆ షెపూర్ పిల్ల ఎడికెళ్ళి వచ్చినాం మగోరికి? మేము జనగాం నుంచి వచ్చినాం. జనగాం జిల్లా ఏది కదా భాగవతం. జనగాం జిల్లా బచ్చనపేట మండలం కొన్నే గ్రామం బచ్చనపేట మండలం నుంచి వచ్చినాం. ఇప్పుడు కవితమ్మ 72 గంటల దీక్ష అంటుంది కదా, మరి బువ్వ బుగ్గి తింటే తాగుతుందేనా? అన్నం తినకుండా ఏం తినకుండా 72 గంటల దీక్ష చేస్తుంది. వచ్చిందే 11:30 కాట తినే వచ్చింది అంటారు. అట్లా అన్నం తినలేదు, అన్నం ఏం తినలేదు. 72 గంటల దీక్ష చేస్తుంది ఖచ్చితంగా. నీళ్ళు తాగుతుందేనా? కూడా తాగకుండా ఏది తినకుండానే 72 గంటల దీక్ష చేయడానికి పోతుందిగా భాగవతము. మేము కుర్మోళ్ళంగా మద్దతు తెలపనీకి వచ్చినాం. నీ గొర్రెపొడలేదు మగవాడా? గొర్రెపొడలు ఉన్నది లోపల ఉన్నాయి. గొర్రెపొడలు బొంగడి అన్ని తెచ్చినాం. కవితక్కకు బహుకరించడానికి తీసుకొని వచ్చినాం. ఇంక చేతిలో పెట్టలే? పెడతాం, కొద్దిగా వెనక పెడతాం. గొల్లకూర కోజాగర్ పేరుకోనే వచ్చినాయి. చెప్తాదా మరి ఎట్ట సంగతి? మరి నువ్వేం చెప్తావు? కవితమ్మకు మరి ఏ రకంగా మద్దతు ఇస్తున్నావు? మరి 72 గంటల దీక్ష అంటుండే, మరి 72 గంటల దీక్షకు మరి ఈ మునిపే మరి ఎండాకాలం వల్ల ఎండ కొడుతుంది తాత. మరి పుసుకున్న ఏమన్నా అయితే ఏంది ఎవరు బాధ్యులు? ఏదేమైనా కానీ వాళ్ళ తండ్రి తెలంగాణ సాధించిండు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, తెలంగాణ ప్రజల సహకారంతో, విద్యార్థులు, మేధావులు, వ్యవసాయదారులందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు వాళ్ళ నాయన గారు. తాత ఇప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు మేము ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారంటే వేసిర్రు. భూమ మేమే పెడతాం. ఈ నడవంగా ఈ కవితమ్మ చొరబడ్డది అసలు ఏంది? ఏం కదా? సెంట్రల్ గవర్నమెంట్ కు నూకేసి అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది, వాళ్ళు ఇస్తేనే మీకు ఇస్తాము అనే ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. చెప్పండి, ఇప్పుడు ఏ ఊరు నీది? హైదరాబాద్ పట్నం మొగోరివి. నేను ఏం అడిగినా అంటే మరి ఇప్పుడు 72 గంటల కవితమ్మ దీక్ష అని పెట్టింది ధర్నా చౌక్ కాడ. మరి ఏమైనా బువ్వ బుగ్గి తిన్నదా ఉత్తదేనా అని నేను బచ్చిగాలని అడుగుతున్నా. దీక్ష అంటే ఏంది? ఉత్తదే, నీళ్ళు కూడా తాగది. మంచి నీళ్ళు తాగ 72 గంటలు నిద్రాహారాలు మానేసి ఇక్కడనే ఉంటది. ఇక్కడ నుంచి 1 ఇంచు కూడా కదలది. మరి తాత ఎండాకాలం వల్ల ఎండ కొడుతుంది, మరి పానం బేవసలు అయితే ఏంది కథ? భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఆమెకు స్ఫూర్తిని ఇస్తాడు, ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఆ భగవంతుడు ఆశీర్వాదంతో ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అక్క, దాంట్లో డౌటే లేదు. మీకేమైనా అపోహలు ఉండగా దాని సందేహం లేదు. ఖచ్చితంగా 72 గంటలు ఉంటది, ఉండి తీరుతుంది. కేసీఆర్ బిడ్డ ఆమె. కవితక్క అంటే ఒక అక్కడే కాదు, ఒక శక్తి ఆమె.
మహిళా శక్తి. ఆమె తక్కువ అంచనా వేయకండి. జై కవితక్క, కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి. ఇక మొత్తానికి అయితే ఇక మరి ధర్నా చౌక ఈ కథ నడుస్తుంది. ఈ భాగవతం అయితే ముంగడికి వచ్చింది. ఇక మరి చూడాలి 72 గంటలు ఇప్పుడు ఉపాసం ఉండి దీక్ష చేస్తాను కవితమ్మ కంకణం కట్టుకుందాట. ఇక మరి చూడాలి. మరి ఇక 72 గంటలు అంటే మరి ఇక రేపు కానీ కథ బయటకు వస్తుంది. మరి కోళ్ళాగలు కూడా ఇక మరి గట్టిగానే పేనుకొని ఉన్నాయి. కేసీఆర్ అయ్యా సాగు నోటి తలకాయ పెట్టి మరి తెలంగాణ తెచ్చినట్టుగా ఇవాళ మా కవితమ్మ కూడా మరి ఇవాళ 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చేదాకా కొట్లాడుతుంది. ఈ రకంగానే ఉద్యమాన్ని ముంగడు తీసుకుపోతుందని మరి అనుకొస్తారు కోళ్ళాగలు. చూద్దాం.